పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। ఈరోజు అన్ని మండల పార్టీ అధ్యక్షులు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది। సో వారి అందరికీ కూడా ఈరోజు యాజ్ ఎ డిసిసి ప్రెసిడెంట్ గా వాళ్ళకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది। ఏంటంటే ఓట్ చోరీ కార్యక్రమం అనేది చాలా సీరియస్ ఇష్యూ। ఎందుకంటే మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఈరోజు కాలరాసే ప్రయత్నం జరుగుతూ ఉంది। అది బీజేపీ పార్టీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ ఈ తప్పిదాలకు పాల్పడతా ఉందని చెప్పేసి మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక నెల రోజుల క్రితం విత్ ప్రూఫ్స్ అంటే విత్ ఎవిడెన్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించిన విషయం మనందరికీ కూడా తెలుసు। ఆ విషయాన్ని ఇక్కడ కూడా మేము కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేయడం జరిగింది। ఈరోజు ఆ ఎవిడెన్సెస్ మీకు అందరికీ కూడా తెలుసు। బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మహదేవ్పుర। ఆ మహదేవ్పుర ఓన్లీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 1,02,000 ఓట్లు చోరీ కాబడినాయి। అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇట్లాంటి తప్పిదాలు జరిగినాయో ఒకసారి ఊహించుకోవచ్చు। ఎందుకంటే ఈరోజు బీజేపీ మూడవసారి అధికారంలోకి రావడానికి ఆనాడు ఈ విధంగా ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతుల్లో ఉంచుకొని ఈ తప్పిదాలకు పాల్పడ్డదన్నది వాస్తవం అన్న విషయం మనం అందరూ కూడా గ్రహించాలి। ఈరోజు చాలా నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ ఇలాంటి తప్పిదాలకు పాల్పడి అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు। సో అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కూడా చాలా పెద్ద అనుమానాలు ఉన్నాయి। ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి। సో ఆ 5 months గ్యాప్ లోనే దాదాపు 1,00,000 మంది అంటే దాదాపు 1,00,000 ఓట్లు కోటి ఓట్లు అదనంగా యాడ్ అయినాయి అని చెప్పేసి విత్ ఆధారాలతో మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు చూపించిన విషయం కూడా అందరికీ తెలుసు। సో ఈ విధంగా ఆ రోజు నుంచి ఏదైతే ఈ ఓట్ చోరీ కార్యక్రమం జరిగిందో అవన్నీ ఆధారాలతో సహా మా నాయకులు ఆపోజిషన్ లీడర్ ఇన్ లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో సహా అన్ని విషయాలన్నీ కూడా పదే వివిధ వేదికల ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। బీహార్ రాష్ట్రంలో కూడా ఆ విధంగా తప్పిదాలు జరిగిన విషయాన్ని కూడా ప్రజలు తెలియజేసే ప్రయత్నం మా నాయకులు చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా। ఈ రోజు కూడా మీరందరూ కూడా మన న్యూస్ పేపర్లో చూసింటారు, బీహార్ లో 3.66 lakhs ఓట్స్ డిలీట్ అయిపోయింది। వాటి సారి కొత్త ఓట్లు యాడ్ చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది। ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ కు ఒక డైరెక్షన్ ఇచ్చింది। ఆ ఓట్లు ఎప్పుడు డిలీట్ చేసిర్రు, ఎందుకు డిలీట్ చేసిర్రు, వాటి స్థానే కొత్త ఓట్లు ఓటర్స్ ను ఎప్పుడు యాడ్ చేసిర్రో ఆ వివరాలన్నీ కూడా ఒక 1 week లోపు కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయి ఎలక్షన్ కమిషన్ కు డైరెక్షన్ విషయాన్ని ఈరోజు మనం పేపర్లలో చూస్తా ఉన్నాం। ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లలో ఉంది। అంటే బీహార్ లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి। నిన్ననే నోటిఫికేషన్ నిన్ననే షెడ్యూల్ వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు। సో బీహార్ లో కూడా ఈరోజు బీజేపీ పార్టీ అడ్డదారుల్లో అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాన్ని ఈరోజు మేము అడ్డుకున్నాం। ఆ విషయాలన్నీ కోర్టు దృష్టి కూడా పోయినాయి। కోర్టు కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి, ఎందుకు జరగాల్సి వచ్చినాయి అవన్నీ కూడా వివరాలన్నీ కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది। సో ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఉల్టా రాహుల్ గాంధీ గారిని మీరు ఒక అఫిడవిట్ ఇవ్వండి, మీరు స్వార్థ అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఎన్నికల కమిషన్। సో మాకు పూర్తిగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది। కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు చాలా ధైర్యంగా